ఆకాశవాణి కృత్రిమ మేధ. ఆకాశవాణి, విజ్ఞాన్ ప్రసార్, జన విజ్ఞాన వేదిక సంయుక్తంగా సమర్పిస్తున్న విజ్ఞాన శాస్త్ర ధారావాహిక మీరిప్పుడు వింటారు. నిష్ణాత వ్యవస్థ. రచన వెలిదండి సుమలత. నిర్వహణ ఎన్ విజయరాఘవరెడ్డి. సహకారం ప్రభాకర్ జాజుల. ఇందులో పాల్గొన్నవారు నందిరాజు పద్మలతా జయరాం, ముళ్లపూడి రాజేశ్వరి, పి సునీత, కూరపాటి మోహన్ కుమార్, జేఎస్ అరవింద్. అమ్మా అమ్మా వస్తున్నాను నితిన్. ఏంట్రా అడావిడి? అమ్మా, రేపు మన ఇంటికి మా ఫ్రెండ్స్ వస్తున్నారమ్మా. ఫ్రెండ్సా? ఎవర్రా వాళ్ళు? ఎవరో క్లోజ్ ఫ్రెండ్స్ అయి ఉంటారు. మొహం చూడు ఎలా వెలిగిపోతుందో. అవును మరి, చాలా సంవత్సరాల తర్వాత మేము కలుసుకోబోతున్నాం. ఎవర్రా ఇంతకీ? ఎవరు వాళ్ళు? నీకు తెలుసమ్మా, అభి, భాను అని నాకు చాలా క్లోజ్ గా ఉండేవారు. అవునవును, గుర్తొచ్చారా? అవునవును, నాకు కూడా తెలుసు. నీకంటే బాగా చదివేవారు కదూ. టూ ఇంటెలిజెన్స్. సరే సరే, నాకంటే ఇంటెలిజెన్సే. ఎప్పుడన్నా కాదని అన్నానా? ఒప్పుకున్నందుకు వెరీ గుడ్ బాయ్. సరే గాని ఇంతకీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అమ్మా, వాళ్ళిద్దరూ అమెరికా వెళ్లి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ప్రయోగాలు చేస్తున్నారమ్మా. అవునా? ఇంటెలిజెంట్ గైస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ప్రయోగాలు చేస్తున్నారా? వెరీ నైస్. నువ్వు ఉండవే నీరజ. నితిన్, ఇంతకీ వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు? రేపు ఉదయం వస్తున్నారమ్మా. అన్నట్టు రేపు ప్రత్యేకమైన వంటలు చేయాలమ్మా. ప్రత్యేకమైన వంటలా? సరే, అలాగే లేరా. అయ్యో అన్నయ్య, నేను మర్చిపోయాను. ఏం కుంపలంటుకు పోయాయి అంతలా అరుస్తున్నావు? అయ్యో, రేపు మా కాలేజీలో ఉపన్యాస పోటీ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన. మా సార్ చెప్పిన పాయింట్స్ రాసుకున్న స్క్రిప్ట్ మా ఫ్రెండ్ స్వాతి బుక్ లో పెట్టాను. కొంచెం తీసుకురావా అన్నయ్య? అంటే ఇప్పుడు నేను అంత దూరం పోయి రావాలా? అబ్బాబాబా, నా వల్ల కాదు. అలా అంటే ఎలా అన్నయ్య? నేను ప్రిపేర్ కావాలరా. కొంచెం వెళ్ళి రావా ప్లీజ్. ప్లీజ్ రా. బా, ఏంటే నువ్వు కృత్రిమ మేధ గురించి ఉపన్యాసం చెప్తానంటావు, దాన్ని ఉపయోగించడమే రాదు. కృత్రిమ మేధనా అంటే ఏంటిరా? ఇది తెలివంటే. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నే తెలుగులో కృత్రిమ మేధ అంటారు. తెలుసుకోవాలి. ఎలా ఉపయోగించుకోవాలి? ఎలా ఏమిటి, నీ స్క్రిప్ట్ ఉంది కదా, దాన్ని ఈమెయిల్ చేయమను, లేదా వాట్సాప్ లో పెట్టమను. ఇక్కడ మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. భలే చెప్పావురా, మంచి ఐడియా ఇచ్చావురా నితిన్. అవునా అన్నయ్య? ఇప్పుడే స్వాతిని స్క్రిప్ట్ మెయిల్ చేయమని చెప్తాను. నితిన్, అమ్మా, నీ ఫ్రెండ్స్ నార్త్ ఇండియన్స్ కదూ? అవునమ్మా. పరోటాలు తింటారో ఏమిటో, నాకు చేయడం రాదు కదరా. అండగా యూట్యూబ్ ఉండగా నీకెందుకు భయం దండగా? యూట్యూబ్ లో కొట్టమ్మా, బోల్డ్ అని వంటలు వస్తాయి. అవును రోయ్, నువ్వు చెప్పింది కరెక్టే. ఈ రోజుల్లో నాకు ఈ విషయాలు తెలియవు ఎలా అనే దిగులే లేదు. అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ అన్ని విషయాలు చెప్తుంది కదా. నమస్తే ఆంటీ. నమస్తే బాను, బాగున్నావా? బాగున్నానంటీ. బాను, ఏం చేస్తున్నావు? ఆటోమేటివ్ కార్లను తయారు చేస్తున్నా. ఆటోమోటివ్ కార్లా అంటే ఏమిటి? డ్రైవర్ లేకుండా నడిచే కార్లన్నమాట. ఓ, ఏంటి, డ్రైవర్ లేకుండా కార్లు నడుస్తాయా? ఇదెలా సాధ్యం? కృత్రిమ మేధతో అన్నీ సాధ్యమే. అవునవును, నేను తెలియని విషయాలు గూగుల్లో చూడడం, నీరజ ఈమెయిల్లో స్క్రిప్ట్ తెప్పించుకోవడం, ఇవన్నీ కృత్రిమ మేధతోనే కదా? అవును కదా, మానవ మేధతో పుట్టిన కృత్రిమ మేధ. అన్నట్టు భాను, ఇంతకీ ఆ కారు డ్రైవర్ ఉన్నట్టే నడపగలదా? అవును, సిగ్నల్స్ పాటించటం, క్రాసింగ్స్ చూడటం, వేగాన్ని మార్చటం అన్నీ చాలా నైపుణ్యంగా చేస్తుంటాయి. అదెలా? నిష్ణాత వ్యవస్థ ద్వారా మిషన్ ని చాలా నైపుణ్యవంతంగా తయారు చేస్తాం. అన్నయ్య, కృత్రిమ మేధను మీరు బాగా ఉపయోగిస్తున్నారు కాబట్టి నాకింకా కొంచెం వివరంగా తెలియచేయాలి. అవునమ్మా భాను, నాకు కూడా తెలుసుకోవాలని భలే ఆత్రంగా ఉంది. సరేనమ్మా, ముందుగా భానుకి టిఫిన్ పెట్టామా. తన కోసం పరోటాలు స్పెషల్ గా చేసావు కదా? చేశాను. నేను ఆ విషయం మర్చిపోయాను. అమ్మా భాను, టిఫిన్ తిందు గాని రామ్మా. అందుకే సెల్లో రిమైండర్ పెట్టుకోవాలమ్మా, అన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. అవునవును.
టిఫిన్ చాలా బాగుంది ఆంటీ. అంతా యూట్యూబ్ మహిమ. ఇప్పుడు చెప్పు అన్నయ్య, కృత్రిమ మేధ అంటే ఏంటి? దానికంటే ముందు నువ్వు చెప్పు, ప్రజ్ఞ అంటే ఏంటి? ప్రజ్ఞ అంటే మేధస్సు. తార్కిక ఆలోచన, సమగ్ర ఆలోచన ద్వారా ఒక సమస్యను పరిష్కారం చేయడమే ప్రజ్ఞ. భాను, అంతే కదా? అవును నితిన్, చాలా కరెక్ట్ గా చెప్పావు. అయితే సహజంగా ప్రతి జీవి కొంత పరిజ్ఞానం కలిగి ఉంటుంది. మానవుడు తన అవసరాల కోసం సమస్య పరిష్కారానికి కృత్రిమంగా ప్రజ్ఞను మిషన్ కి అందించి ఉపయోగించుకోవటాన్ని కృత్రిమ మేధ అంటారు. మానవ మేధస్సును కంప్యూటర్ లాంటి మెషిన్ కి అందించడమే కృత్రిమ మేధ. మిషన్ కి అందించేది కొంచెం ప్రజ్ఞే, కానీ ఆ మిషన్ నుంచి మనం ఎంతో పొందుతున్నాం. మానవుడి ప్రజ్ఞ కంటే పర్ఫెక్ట్ గా తయారవుతోంది అది. నీరజ, ఆ మనం చర్యకు ప్రతిచర్య ఎలా చూపుతాం? జ్ఞానేంద్రియాల ద్వారా మనం ప్రేరణలు పొందుతాం. అవి మెదడుకు చేరి ఆ ప్రేరణలకు ప్రతిస్పందనలు ఎలా చూపాలో తెలియచేసినప్పుడు మనం చర్యకు ప్రతిచర్య చూపుతాం. కరెక్ట్ గా చెప్పావు. మనం ఆ ప్రజ్ఞని మెషిన్ కి పదే పదే అందించి ఆ మెషిన్ కి శిక్షణ ఇస్తే ఆ మెషిన్ కూడా అదే విధంగానే చర్యకు ప్రతిచర్య చూపుతుంది. అంటే తార్కిక ఆలోచన, సమస్య పరిష్కార శక్తి కూడా మనలాగే ఉంటుందా? అవునంటీ, మనం మెషిన్ కి నేర్పుతున్నాం, మనలాగే అది నేర్చుకుంటుంది. అవును, మనం కూడా నేర్చుకునే కదా నైపుణ్యవంతులం అవుతున్నాం. అవును, మెషిన్కి డేటాను ఫీడ్ చేస్తూ దానికి ట్రైనింగ్ ఇస్తూ ఒక నైపుణ్యం గల యంత్రంగా మారుస్తూ ఉన్నాం. ఎస్, కరెక్ట్ గా చెప్పావు. దీనిని నిష్ణాత వ్యవస్థ అంటాం. హలో, అభి, ఎక్కడున్నావురా? ఓహో, ఇంకో 10 నిమిషాలు బస్ స్టాండ్లో ఉంటావా? సరే సరే, ఇప్పుడే నేను కార్ తీసుకొని బయలుదేరుతున్నాను. ఓకే ఓకే. ఎవరు? అభి వచ్చాడట్నా? అభి అన్ననా? మీ డాక్టర్ ఫ్రెండ్ కదూ? అవును నీరజ. అమ్మా, ఇంకో ఎక్స్పర్ట్ కూడా వచ్చేసాడు. నువ్వు టిఫిన్ రెడీ చేయాలి. అలాగేరా, మీరు వచ్చేసరికి రెడీగా ఉంటుంది టిఫిన్. నాకు తెలుసమ్మా, నువ్వు వంటలో ఎక్స్పర్ట్వి కదా, అసలే యూట్యూబ్ కూడా యూజ్ చేస్తున్నావు. ఓహో. నమస్తే ఆంటీ, బాగున్నారా? నమస్తే అభి, బాగున్నాను. దా టిఫిన్ చేద్దు గందా. థ్యాంక్ యూ ఆంటీ. అభి అన్న, కంగ్రాచులేషన్స్. మొన్న నీ ఆర్టికల్ పేపర్లో వచ్చింది కదా? థ్యాంక్ యూ. ఆర్టికలా? ఏ విషయం పైన? అదేం లేదు భాను, ఎండోస్కోప్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అనుసంధానం చేసి ఇంటెలిజెంట్ ఎండోస్కోప్ని ఉపయోగిస్తున్నాను. ఆ విషయాన్నే పేపర్లో రాశారు. ఓ, ఏంటి అభి, వైద్య రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగిస్తున్నారు ఇప్పుడు? అవునమ్మా, భాను ఏమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కార్ల తయారీకి ఉపయోగిస్తే, ఈ అభి ఏమో వైద్య రంగంలో ఉపయోగిస్తున్నాడు. ఇద్దరు టెక్నాలజీతో నడుస్తున్నారనమాట. నడవడం కాదమ్మా, పరుగులు తీయిస్తున్నారు. అన్నట్టు భాను, నువ్వు చెప్పనే లేదు, డ్రైవర్ లేకుండా కారు ఎలా నడుస్తుందో. అదే నీరజ, మెషిన్ కి అలా ట్రైనింగ్ ఇస్తాం. ఎక్స్పర్ట్ సిస్టంగా చేయడం కదూ? అవునమ్మా, చాలా కరెక్ట్గా చెప్పావు, చాలా నైపుణ్యంగా చెప్పావు. ఎక్స్పర్ట్ సిస్టమ్ అంటే ఎలా చేస్తారు? ఎక్స్పర్ట్ సిస్టమ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒక భాగం. మనం పొందాలనుకున్న సేవలకు అనుగుణంగా డేటాను మెషినరీకి అందించి ట్రైనప్ చేస్తాం. అలా ఎన్నిసార్లు ట్రైనప్ చేస్తారు? మెషినరీ నుంచి ఎర్రర్స్ రావటం చాలా తగ్గిపోయే వరకు డేటాను మార్చుతూనే ఉంటాం. అప్పటికి అది ఒక నైపుణ్యం గల మెషిన్ గా తయారవుతుంది. అంటే ఆ మిషన్ కు గేర్లు వేయడం, బ్రేక్ వేయడం, టర్నింగ్ తీసుకోవడం అన్నీ ఫీడ్ చేస్తారా? అంటే అప్పుడు మనలాగానే అది నిర్ణయాలు తీసుకుంటుందా? అన్ని అంశాలను మైక్రోచిప్ లో పొందుపరిచి మెషిన్ కి అందిస్తాం. దాని ద్వారా మెషిన్ నేర్చుకుంటుంది. నేర్చుకోవటమే కాదు, గుర్తు పెట్టుకుంటుంది, సరిగా అమలు చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆ తర్వాత మనం తప్పు చేస్తే మనకే సలహాలు ఇస్తుంది. చక్కటి నైపుణ్యం గల మెషిన్ గా మారుతుంది. కంగ్రాచులేషన్స్ భాను, నీ ఆటోమేటిక్ కార్ సక్సెస్ అయిందంట కదా? అవునరా, త్వరలో మార్కెట్లోకి కూడా రాబోతోంది. ఓ అలాగా. అభి, నువ్వు చెప్పిప్పుడు. చెప్పండి ఆంటీ. నీ ఇంటెలిజెంట్ ఎండోస్కోప్ ఎలా తయారు చేసావు? చెప్తాను. అవునవును, ఆ ఎండోస్కోప్ను ఎలా ఎలా డెవలప్ చేసావు? అది కూడా నిష్ణాత వ్యవస్థ ద్వారానే డెవలప్ చేశాను. ఎలాగా? ఎలాగంటే, ముందుగా సాధారణ ఎండోస్కోప్ పరికరం ఉంటుంది కదా,
ఆ పరికరంలోకి మేము సాఫ్ట్వేర్ని ఫీడ్ చేస్తాం. దాంతో అది ఎండో బ్రెయిన్గా మారుతుంది కదూ. కరెక్ట్గా చెప్పావు భాను. ఎండోస్కోప్ పరికరంలో ఒక చిప్ ఉంటుంది. ఎండోస్కోపీ చేసినప్పుడు ఈ చిప్లో ఇమేజ్లు స్టోర్ అవుతాయి. ఈ ఇమేజ్లని ప్రింట్ చేసి కంప్యూటర్లోకి పంపిస్తారు. ఎస్. ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఎక్స్పర్ట్లే కదా. ఇలా చూడు నీరజ, కంప్యూటర్ ఇమేజెస్ని అనేక కాపీలుగా తయారు చేస్తుంది. ఈ విధంగా సాఫ్ట్వేర్ అప్లోడ్ చేసిన చిప్ని ఎండోస్కోప్లో అమరుస్తామన్నమాట. అప్పుడేం చేస్తుంది? ఇలా తయారైన ఇంటెలిజెంట్ ఎండోస్కోప్తో ఎండోస్కోపీ చేసినప్పుడు ఏర్పడే ఇమేజ్లతో సరిచేసుకుని దానిలో సమస్య ఉందో లేదో తెలుపుతుంది. ఆ ఇమేజ్లను బట్టి తొలి దశలోనే క్యాన్సర్ అని కంప్యూటర్లో స్క్రీన్పై వచ్చేస్తుంది. అయితే ఇందుకోసం ముందుగా ఆ పరికరంలోకి ఇమేజ్లని ఫీడ్ చేయాల్సి ఉంటుంది కదూ. అవును భాను, తొలి దశ క్యాన్సర్ అయితే దాని ఇమేజ్లు ఇలా ఉంటాయని ఆ పరికరానికి ముందుగా నేర్పించాలి. అప్పుడు వాటిని అది గుర్తుపెట్టుకొని వేల ఇమేజెస్ని తయారు చేసి పెట్టుకుంటుంది. అంటే ఎక్స్పర్ట్ సిస్టమ్ గా మలచడం అన్నమాట. అమ్మా, మొత్తానికి ఇదైతే బాగా అర్థం చేసుకున్నావు. నితిన్, ఒక్క నిమిషం ఆగరా. అభి, ఆంటీ, ఇలా కృత్రిమ మేధను జోడించడం వలన ఏమిటి లాభం? ప్రీ క్యాన్సర్ దశలో, అంటే క్యాన్సర్ అవడానికి ముందుగా శరీరంలో కొన్ని చిన్న చిన్న మార్పులు వస్తాయి ఆంటీ. అవునా? అంటే ఎలా? అంటే ఉదాహరణకి క్యాన్సర్ ఏర్పడే కణజాలంలోని రక్తనాళాలు కొద్దిగా పెద్దవవుతాయి. పెద్ద పేగు, జీర్ణాశయం వంటి అవయవాల ఉపరితలంలోని పిట్స్ అనే భాగాల్లోకి అవి వస్తాయన్నమాట. ఓ, అంటే అవి చాలా సూక్ష్మమైన మార్పులు కదూ. అందుకే బయాప్సీతో తెలుసుకోలేం. కానీ మనం ఎండో బ్రెయిన్తో తెలుసుకోవచ్చు. ఏ భాగంలో మార్పులు ఉన్నాయి అనేది ఇది చక్కగా హెచ్చరిస్తుంది. వెంటనే ఆ భాగానికి వెళ్లి ఆ కణజాలాన్ని తొలగిస్తారు కదూ. కరెక్ట్గా చెప్పావు భాను. అంటే దానివల్ల భవిష్యత్తులో క్యాన్సర్ ఏర్పడకుండా ఉంటుంది. ఎంత మంచి వైద్యం అభి. ఆంటీ, కరెక్ట్గా చెప్పాలంటే ఇంతకు ముందు ప్రీ క్యాన్సర్ మార్పులు కనుక్కోవటం అనేది అస్సలు సాధ్యమయ్యేది కాదు. అవునవును. ఎంతో అనుభవం ఉన్న వాళ్ళకి తప్పితే ఇంకెవరికి తెలిసేది కాదు. కానీ ఇప్పుడు మనం ఎంతో ఖచ్చితమైన ఫలితాలను పొందొచ్చు. ఎండో బ్రెయిన్ వచ్చిన తర్వాత బయాప్సీ అవసరం లేదనుకుంటా. అవును భాను, ఎండో బ్రెయిన్ పెద్ద పేగుకి ఏదన్నా కణత ఏర్పడితే అది క్యాన్సర్దా కాదా అనేది వెంటనే చెప్పేస్తుంది. దానికి అనుగుణంగా మనం చికిత్స చేసేయచ్చు. ఇది వరకు బయాప్సీ రిపోర్ట్స్ రావాలంటే చాలా రోజులు పట్టేది. దాంతో ట్రీట్మెంట్ సరిగా జరిగేది కాదు. అవునమ్మా, క్లోమ గ్రంథిలో కణితి ఉంటే సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ చేసేవారు. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నిమిషంలోనే ఆ వ్యాధి ఏంటో నిర్ధారించేస్తున్నారు. అబ్బా, ఒక చిప్ ద్వారా మిషన్ ను ఎంత ఎక్స్పర్ట్ గా మలుచుకోవచ్చో కదా. అయితే అదంత తేలికేం కాదు నీరజ. ఒక ప్రోగ్రాం చేయాలంటే వందల కొద్ది ఇమేజ్లు సేకరించాలి. పూర్తి స్థాయిలో ఒక ప్రోగ్రాం చేయడానికి కనీసం ఏడాదైనా పడుతుంది. అప్పుడే ఒక ఎక్స్పర్ట్ సిస్టమ్ తయారవుతుంది. అదొక్కటే కాదు, మానవుడు వెళ్లలేని ప్రాంతాలకు, అంటే ఉదాహరణకు మంటలున్న చోటుకి ఈ ఎక్స్పర్ట్స్ రోబోలు వెళ్లి మంటల్ని కూడా ఆర్పగలవు. అవును, ఇప్పుడు రక్షణ, వైద్యం, సమాచారం ఇలా మొదలైన అన్ని రంగాలలో ఎక్స్పర్ట్ సిస్టమ్స్ని తయారు చేస్తున్నారు. నిజమే. నేను ఈ మధ్య పేపర్లో చదివాను. పెద్ద ఫ్యాక్టరీలో మంటలు ఏర్పడ్డాయట. ఆ మంటలు ఎంతలా ఎగిసిపడ్డాయంటే ఫైర్ ఇంజన్ వారు కూడా అక్కడికి పోలేని పరిస్థితి. అవును, నేను చదివాను. అప్పుడు రోబోలను ప్రవేశపెట్టి వాటి ద్వారా వాటర్ పంపింగ్ చేయించారు. కరెక్ట్గా చెప్పావు. రోబోలను తయారు చేయటం ద్వారా మానవునికి సాధ్యం కాని పనులెన్నిటినో చేయించేస్తున్నారు. రోబోలను తయారు చేయడం చాలా కష్టం కదూ. ఎస్, చాలా డేటాను ఫీడ్ చేయాలట. చాలా ట్రైనింగ్ ఇవ్వాలి. అప్పుడే రోబో ఎక్స్పర్ట్ అవుతుంది. నీకో విషయం తెలుసా నీరజ? నేను విమానాశ్రయంలో దిగగానే నాకు కోవిడ్ టెస్ట్ ఎవరు చేశారో తెలుసా? ఎవరన్నయ్యా? ఒక రోబో చేసింది. ఏమిటి, ఒక రోబోనా అభి? అవునాంటీ. రోబో ఒక డాక్టర్ లాగా పరీక్షిస్తుందా? అది డాక్టర్లు చేసేవారు కదా. అవును నీరజ, ఇప్పుడు అదే పనిని మన రోబోలు చేస్తున్నాయి. పాపం, డాక్టర్స్ టెస్ట్ చేయడం వలన ఆ డాక్టర్లు కోవిడ్ బారిన పడే ప్రమాదం ఏర్పడింది. నేను పేపర్లో చదివాను, చాలా మంది డాక్టర్లు కోవిడ్ బారిన పడుతున్నారని. నిజమే. ఈ విధంగా కోవిడ్ పోరాట యోధులే స్వయంగా కోవిడ్ బారిన పడితే ఎంతో ప్రమాదం కదా. అవును, అందుకే ఒక నిష్ణాతమైన రోబో తయారు చేశారు. ఈ రోబోలను కూడా డేటా ఫీడ్ చేయడం ద్వారానే తయారు చేస్తారా? అవును నీరజ, కోవిడ్ లక్షణాలు ఎలా ఉంటాయో,
థర్మల్ స్క్రీనింగ్ చేసినప్పుడు ఎంత టెంపరేచర్ ఉంటే దాన్ని కోవిడ్గా అనుమానిస్తామో అనే విషయాల్ని ఆ చిప్లో ఫీడ్ చేసి రోబోలని తయారు చేస్తారనమాట. అప్పుడది ఒక నిష్ణాతుడైన డాక్టర్లా తయారవుతుంది. అస్సలు కోవిడ్ కు భయపడని డాక్టర్ అన్నమాట. అన్నట్టు నేను మొన్న మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ చదివాను. ఏంటమ్మా అది? అది వ్యవసాయ శాఖ అయిన ఈక్రిసాట్ మైక్రోసాఫ్ట్తో కలిసి వ్యవసాయంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తున్నారట. ఎలా? ఎలా అంటే, ఒక గ్రామాన్ని తీసుకున్నాం అనుకోండి. ఆ గ్రామంలో ఉన్న వ్యవసాయ భూమి, ఆ భూమి నీటి నిల్వ చేసే సామర్థ్యం, ఆ భూమి యొక్క ఆమ్ల క్షార లక్షణాలు అన్నీ తెలుపుతుందన్నమాట. ఓహో, దాన్ని బట్టి రైతు తన పంట రకాన్ని నిర్ణయించుకుంటాడు కదూ. అమెరికాలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని బాగా ఉపయోగించుకుంటున్నారు. అంతేకాదు, చెట్ల నుండి పళ్లను కోయటానికి రోబోలను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు కూలీ రేట్లు బాగా పెరిగిపోయాయి కదా, 30 మంది కూలీలు చేసే పనిని ఒక్క రోబో చేసేస్తుంది. రోబో పండ్లను ఎలా గుర్తిస్తుంది? అబ్బబ్బబ్బా, ఏంటి నీరజ, ఇప్పటిదాకా విన్నావు కదా, మళ్ళీ అదే ప్రశ్న వేస్తావేంటి? రోబోలో పండ్ల ఇమేజ్లని ఫీడ్ చేస్తారు. రోబోలో కెమెరా ఉంటుంది. తనకున్న ఇమేజ్లతో పోల్చుకుని ఆ పండును కోస్తుంది. అబ్బా, ఇంత తతంగా ఉందా? మరి దాన్నే కదా నిష్ణాత వ్యవస్థ అంటాం. మరొక మంచి ఉపయోగం కూడా ఉంది. ఏంటది? ఏదేని పంటపై డ్రోన్లను ఉపయోగిస్తే చీడ పట్టిన, ఫంగస్ వచ్చిన భాగాలను కెమెరా ద్వారా గుర్తించి పంట యొక్క హెల్త్ రిపోర్టునిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయంలో డేటా ఫామ్ శాటిలైట్స్, ఆన్ గ్రౌండ్ సెన్సార్స్, వెదర్ స్టేషన్లు రైతులకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. మన దేశానికి ఎప్పుడు వస్తాయో ఇవన్నీ? తొందరపడకు. మన దేశంలో కూడా అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై రీసెర్చ్ జరుగుతోంది. ఇందుగలడు అందులేడని సందేహం వలదన్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నిష్ణాత వ్యవస్థలు వస్తున్నాయి కదూ. అవునమ్మా, రాబోయే కాలానికి దిక్సూచి ఈ కృత్రిమ మేధ. కరెక్ట్ గా చెప్పావు అన్నయ్య. పిల్లలు, ఇవాళ నేను చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. భలే సంతోషంగా ఉంది నాకు. మీరిచ్చిన డేటాతో అమ్మ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఎక్స్పర్ట్ అయ్యింది. సరే గాని మీరు మాట్లాడుతూ ఉండండి, నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను. అమ్మా, నువ్వు ఒక్కదానివి ఏం చేస్తావు? నీరజను కూడా తీసుకెళ్ళు, అది ఖాళీగానే ఉంది కదా. నీరజ, వెళ్ళు. నీరజా, దానికేం వచ్చురా వంట? నిజమేనమ్మా, అయితే ఒక పని చేద్దాం. వంటలన్నీ ఎలా వండాలో డేటాను ఒక చిప్లో ఫీడ్ చేసి దీని బ్రెయిన్లో పెట్టేద్దాం. అప్పుడు అది వంటల్లో ఎక్స్పర్ట్ అయిపోతుంది. కృత్రిమ మేధ. ఆకాశవాణి, విజ్ఞాన ప్రసార్, జన విజ్ఞాన వేదిక సంయుక్తంగా సమర్పించిన విజ్ఞాన శాస్త్ర ధారావాహిక మీరింతవరకు విన్నారు.